భారతదేశానికి ఎప్పటికీ జాతిపిత దిక్సూచి వంటి వారని వక్తలు కొనియాడారు. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి హరిలాల్ పాల్గొనగా భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్సీ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అహింసావాదికి అహింసాయుతంగా విశేష విజయదశమి పర్వదినాన జయంతి వేడుకలు జరపడం యావత్ భారత జాతి మహాత్ముడికి ఇచ్చే గొప్ప నివాళి అని తెలిపారు. సబంధ వర్గాలను ఏకం చేసి అహింసాయుత పద్ధతిలో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్ముడు చూపిన మార్గం భావితరానికి దిక్సూచి వంటిదని వక్తలు కొనియాడారు. విద్యావంతుడు, నిరాడంబరుడు, ఆద్యుడు అయిన మహాత్ముడి జీవితాశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ భావితరానికి ఆదర్శంగా ఉండాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ జయంతి వేడుకల్లో విద్యావంతుల వేదిక నాయకులు రవీంద్ర గౌడ్, చంద్రశేఖర్, గోపాల్, చందర్ తదితరులున్నారు. భారతదేశ జాతిపిత, అహింసావాది, ప్రపంచ ఆధ్యాత్మిక గురువులాగా మన పేరుగాంచినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, వారి జన్మదిన సందర్శించి వచ్చినటువంటి గౌరవ ఎంఈఓ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన రవీంద్ర గౌడ్ సారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ చంద్ర సార్, పాత్రికేయ సోదరులు, ఈనాడు పత్రికా మిత్రులు, ఎంఆర్ సిబ్బంది అందరికీ కూడా నేటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఈరోజు దసరా పండుగ సుదినమే. ఈరోజు గాంధీ జయంతి రావడం చాలా గొప్ప దినం, అరుదు. అటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం, మీ అందరూ పాలు పంచుకోవడం తెలంగాణ విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్వతంత్ర సమరయుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించి మన భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఎవరికి కీడు జరగదనే ఉద్దేశంతో సామరస్యంగా, అహింసావాదంగా స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిన దాంట్లో మన మొదటి వ్యక్తిగా మనం ప్రతి క్షణంలో కూడా ప్రతిరోజు ఏదైతే మనం భారతీయులుగా మనము పొగుడుకున్నామో దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఎంఆర్సీ బిల్డింగ్లో ఏర్పాటు చేసుకోవడము చాలా ఆనందకరమైన విషయము. మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన విద్యావంతుల రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ సార్, అలాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన యొక్క సోదర సంఘాల నాయకులు చంద్రశేఖర్ సార్ గారు, గోపాల్ సార్ గారు, అలాగే కార్యక్రమం పాల్పంచుకున్న ఎల్ఎఫ్ఎల్ చంద్ర సార్, పాత్రికులకు అందరికీ పేరు పేరున స్వాగతంతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా కేవలం ఒక భారతదేశానికే పరిమితం కాకుండా ఈరోజు మనం యావత్ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా, ఒక మహనీయునిగా, ఒక దేశానికి కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా పేరుగాంచిన మహాత్మా గాంధీ మన దేశంలో పుట్టి మనలో ఒకరిగా ఉన్నందుకోసం చాలా మనము ఒక భారతీయ బిడ్డగా మనం అందరము పొగుడుకోవాలి. దాంట్లో మనము ఒక అదృష్టంగా భావించుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ఆ రోజుకు ఈ రోజుకు రాజకీయ పరంగా కానివ్వండి, వ్యక్తుల పరంగా కానివ్వండి, మతాల పరంగా కానివ్వండి, గ్రూపులు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి మనకు. ఆ రోజు మనం స్వతంత్రం ఏ విధంగా సిద్ధింప చేసుకున్నామో దానికి అనుగుణంగా మనము ఈరోజు ఏదైతే మనము అభివృద్ధి పథంలో ఎక్కడెక్కడైతే మనకు ఎదురవుతున్న వాటిని మనము దూరం పాల్గొనడానికి ఎలాంటి ఆ బలాన్ని ఆ నాయకులు మనకు ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు మన నిజంగా పండుగ రోజు, పండుగతో పాటు మన వారి యొక్క పుట్టినరోజు రావడం చాలా ఒక సంతోషమైన విషయము. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మనం జరగడం కోసము, ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉన్నందుకోసం మనం మనమే చేసుకుంటున్నాము, లేదంటే చాలామంది వచ్చేవాళ్ళు. అయినప్పటికీ మనం దాన్ని ఒక నామ్స్గా మనం దానికి విలువ ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎంఆర్సీ కార్యాలయంలో మరి జయంతి కార్యక్రమం జరపడం జరిగింది. మరి గాంధీ గారు ఒక రాజకీయవేత్తనే కాకుండా విద్యావేత్త, తత్వవేత్త, మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి సబ్బండ వర్గాలను ఏకత్రాటిపై తీసుకొని వచ్చి మరి అహింసా విధానంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ, ఆయన జీవన శైలి గుణంగా చాలా సింపుల్గా ఉండేది. ఆయన ఒకసారి బ్రిటన్కు వెళ్ళి విన్స్టన్ చర్చిల్తో చర్చ జరపడానికి వెళ్తుంటే ఆయన చూసి ఆ బ్రిటన్ వాళ్ళు ఎక్కిరియడం జరిగింది. ఈ హాఫ్ నెక్కెడ్ బెగ్గర్ అని వెక్కిరిస్తే ఆయన ఒకటే వాళ్ళకి సమాధానం ఏంటంటే, నా వేషధారణ కాదు, నా భారతీయ
ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడానికి మీ దేశానికి నేను వచ్చిన నా సౌందర్యాన్ని చూసి కాదు, మా భారతదేశం యొక్క ఆకాంక్ష, వాళ్ళ యొక్క ఉత్సుకత, స్వాతంత్రం కావాలి అని తెలియజేయడానికి నేను వచ్చిన అని సమాధానం చెప్పినటువంటి అటువంటి మహాత్ముడు. మరి ఈ మహాత్మా గాంధీని మన దేశమే కాకుండా దేశాల్లో కూడా ఈ అహింసా సిద్ధాంతాన్ని ఇప్పటికీ పాటించడం జరుగుతుంది. అంటే మరి ఆయన యొక్క సేవలు ఎలాంటి ఆశించకుండా, దేని ఆశించకుండా కేవలము నిస్వార్థంగా క్విట్ ఇండియా ఉద్యమం కానీ, వందే మాతరం ఉద్యమం కానీ, స్వదేశీ ఉద్యమాలను జరిపి మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించి మరి జాతిపితగా నిలవడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ. మన జాతిపిత, అహింసావాది, భారతదేశానికి దిక్సూచి, స్వతంత్ర భారతానికి నావగా పనిచేసి ముందుండి అహింస పద్ధతి ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించబెట్టడంలో ఆద్యుడు, పూజ్యుడైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు మన హరిలాల్ సార్ గారు, అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం చందర్ సార్ గారు, మరి విద్యావంతుల యొక్క నాయకులు మరియు బాకారం చంద్రశేఖర్ గారు, గౌరవం గోపాల్ గారు, పాత్రికేయ సోదరులు, మిత్రులందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశం మొత్తం కూడా దసరా పండుగను గొప్పగా జరుపుకుంటుంది. ఆ జరుపుకునే సందర్భంలో తెలంగాణలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు మాంసం తినాలి. మరి మాంసం తినేటటువంటి పండుగని దసరా. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీకి ఒక గొప్ప నివాళి ఏంటంటే వాళ్ళు దసరా పండుగను అహింసా పద్ధతిలో మాంసం ముట్టకుండా ఈరోజు చేసుకోవడం మన భారతీయులు గొప్పగా ఘనంగా నివాళులర్పించేటటువంటి జన్మదినంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఇలాంటి ముఖ్యులకు, ఇలాంటి భారతీయ స్వాతంత్ర సమరయోధులు కానీ మనందరికీ కూడా ఆద్యులు, పూజ్యులు, మరి మార్గదర్శకులు అయినటువంటి వాళ్లకు భారతీయులందరూ ఎలాంటి నివాళులు అర్పిస్తారో ఈరోజు ఘనంగా మనందరం జరుపుకున్నటువంటి పండుగ సందర్భంగానే మనం తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయులకు ఉన్న గొప్పతనం ఇది. కాబట్టి మన యొక్క పూజ్యులను, పూర్వీకులను, మనకు ఎవరైతే మార్గదర్శనం ఉంటారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి సంస్కారం కానీ, సంస్కృతి కానీ భారతీయులకు ఉందని చెప్పి ఈ విధంగా తార్కానిస్తూ మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం సుదినంగా భావిస్తూ, మరి మహాత్మా గాంధీ అహింసను ఏ విధంగా అయితే ప్రేరణ తీసుకుంటున్నామో ఆయన యొక్క అడుగుజాడలో మనందరం నడిచి భావితరాలకు మనందరం కూడా ఆదర్శంగా నిలిచేటటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ.